ఓయ్ నిన్నే వినబడతలేదా? వినబడినట్టు చూస్తానవా? ఏందే ఇవాళ షాయం ఉడుకున్నది, మేము బాగా సల్లాగా ఉన్నావు అంటే నా ఉద్దేశం. నీ ఉద్దేశం పాడుగాను. 2-3 సార్లు వెళ్తే కూడా వినబడతలేదా? షో మీద పేరు వాడతలేదా నీకు? నీ ముచ్చట ఎవడింటాడు? నీ ముచ్చట పెట్టు. ఏంది ఒక్కొక్కసారి అసలు నీతో మాట్లాడే భయం అవుతుంది. ఎప్పుడేం మాట్లాడుతావో నాకే తెలియదు. అసలు నాకు కాదు నీకే తెలియదు. ఇగో గిట్ల మాట్లాడితేనే కట్టబట్టి సంపబుద్ధి అవుతుంది. ఇవే నానే భర్తను మాట్లాడే మాటలు. కట్టబట్టి చంపుతా, బెండు బట్టి చంపుతా, బెదిరిస్తా. నిన్ను చూస్తే పిల్లిని నడిచిన నలబుద్ధి అవుతుంది కానీ ఏం లాభం లేదే. ఏం చెప్తాం? ఇక నువ్వు మాట్లాడేది చక్కగా ఉన్నాయి కానీ నన్ను అంటానవా నువ్వు? సక్కా లేకపోతే ఏమైందే? సక్కా లేకపోతే ఏమైంది మాటలు? అట్లా కాదయ్యా. ఎవరైనా పెళ్ళాన్ని పిల్లిని నలుపుతాను అంటాడా? నీ మాటలు చక్కగా ఉన్నాయి, నీ రీతి మంచిగున్నది కానీ నన్ను అంటాను అడుగు. ఏమైనా కళలు పెట్టుకుంటావు నన్ను? అయిందా? నిన్ను నిన్ను నేను కళ్ళ పెట్టుకుంటానా? అయిందా కథ? అటు ఇటు తిరిగి నాని దింపుతున్నాగా. గా నీళ్ళు కూడా ఉన్నది. ఇక ఉండేదేవో కిరాయి కొంపల. మరి గా అప్పో సప్పో చేసి ఇల్లు కట్టుకుందామన్న ఆలోచన ఉన్నదా నీకేమన్నా? ఎండోలా నీ కిరాయి కొంపల పడి ఎడతావు. దొరికినాడు సైకిల్ చేసుకోబడుతుంది, దొరకన్నాడు ఇంట్లో వండబడుతుంది. ఏమన్నా అంటే పిచ్చిలేసిన డాగోలు ఒర్రుతావు. డాగా డాగా అంటే ఏంటిదే? కొత్త భాష పడతాను. ఓ నీ చదువు రాదు కదా? డాగ్ అంటే కుక్క. కుక్క పిచ్చిలేసిన కుక్కలే కొరుతానవు అంటానా? మరి పెళ్ళని చెప్పేది ఇందాము, సమాధానం చెప్పుదాము, కొంచెం మాట్లాడదాము అని ఉన్నదా నీకేమన్నా? ఏమన్నా అంటే పిచ్చిలేసిన లెక్క కైకి కీక నోరుతావు. నీ నోట్లో నోరు పెట్టినందుకు నా చెప్పుతో నిన్నే కొట్టదు కానీ లాభం లేదే. ఏమో అన్నావు మళ్ళోసారి అను. గిటు నిన్నే మళ్ళోసారి అను. గిదే ఇక ఏమన్నా ఇంటికి నోట్లంచి మాట రాదు ఇక కదా? మాట అత్తలేదు కదా నీకు? నిన్ను మనిషి అన్నోడిని అయితే చేత కాదు కొట్టాల్సింది. చెప్పందుకొని చంపాలవాడిని. ఇంకా చూస్తానవా? ఓ కైక మొక్కందానా, ఓ సూర్పనక మొక్కందానా, ఏం వరుతావే? ఎండకు తలుపు తెప్పుకున్న బర్రె లెక్క. నాక బాగా కారం బట్టి వరుతానా? నమస్కారం సార్. అనిపించిందా? జోకి చేసిందే. వీటికే ఉన్నావు నువ్వు. వీటికేం తక్కువ లేదు నువ్వు. మరి లేకపోతే లొల్లుడని ఇస్తానా? నువ్వు నీ ముచ్చట పాడు చాయకైతే గీయాలైనాక ఎన్నో నీ పని అంతా కావాలి, ఎన్నో నేను బయట కావాలి చెప్పు. సరే మాదాలు కానీ ఆ వడ్ల పైసలు వచ్చినాయా? పోతా అయ్యాలి. అటే అటే తయారైతానా? పోవాలి అయ్యాల. పోయి ఎటు తిరిగి పొద్దుగా వరకన్నా ఆ పైసలు పట్టుకొని రావాలి. ఇలా పైసలు తింది ఇంటికే రాను నేను. రోజు తింటానో తాగుతానో పోతానో పొద్దుగిన కత్తానో వచ్చేది సచ్చేది. మళ్ళీ ఏం చేయాలి? నరేష్ గారు ఉన్నాడే? ఏందే పోరి నీ మొగడేమో చెవుల గుడి గుడి చెప్పింటాడు వస్తాడు. చెవుల జీవులు తీసి నీ నోట్లో పెట్టమన్నాడు. పోసావా దా పెడతా. నువ్వు ఇంత ఆడదాని కానీ ఆడ చెవుల జీవులు తీసి పోసామని ఎంత పెట్టాడా? ఇంకా నీ నోట్లో పెట్టలేదు కానీ నాకు బాగా సంబరం. లేకపోతే ఏంది ముసల్దానా? మరి పెళ్ళ మొగల మధ్యలో సర్వలక్ష ఉంటాయి అన్ని చెప్పమంటావా మరి నీకు? ఓ బాగా మాట్లాడతాను చెప్పు. ఎందుకు వచ్చినావు? ఇగో నీకు ఇట్టమైతే చెప్పు, కట్టమైతే చెప్పక కానీ ఎందుకే గిట్ట మనసులో నిలవలేదా నీకు? ఇంటికి ఇవ్వాలన్నా కానీ అన్ని అంత కరుచుకున్నట్టు మాట్లాడతావు. ఊర్లో జోలిపోతే ముఖ మీద కాలు కాపినట్టు నీ అసొంటిది. నాకు ఇల్వకి ఇవ్వకుండా నా ఏజ్ కానీ నిలిపియవా నువ్వు? అయ్యో నా శీర్వాంతం. అది కాదే పోషావా, నువ్వు వచ్చిన ముచ్చటేందో చెప్పరా? అదే జరా నాకు బొచ్చడి పని ఉన్నది. ఇంకా ఓ ఇల్లు ఉడవాలి, వాకిలు ఉడవాలి, ముగ్గు కూడా వేయలే, ఇంకా అలుగు తల్లలేదు. ఆ బోళ్ళు అక్కడనే ఉన్నాయి. నా బాధ నాకున్నదంటే నువ్వు వచ్చి నా తలకాయ తింటాను. ఇవదాకా నా మొగడు తినిపోయింది నా మెదడు. ఇప్పుడు నువ్వు ఆయన తింటావా నా మెదడు? అబ్బో నువ్వు కాక ఎత్తాను ఇంత పని. ఏ ఆడదాన్ని ఎత్తందా? ఎవరి ఎత్తలేదు. ఒక్కొక్క ఆడి పొరగని సవరించుకుంటుందా, మొగని సవరిస్తుందా, కైకి ఉరుకుతుందా, ఇంట్లో పని చేసుకుంటుందా? నేను కొద్ది పని బిడ్డ. చీర పెద్ద గారికి చీర ఎత్తనట, చింతకాయ ఎందుకు ఇంటాకరు అన్నదట నీ అసొంటిది. అట్లనా? అయితే ఈ పనులన్నీ వేసిపోసావా? మరి నీకు ఎంత కావాలంటే అంత ఇస్తా నేను. నిజమా? ఇస్తావా? ఇస్తా. నీకు ఎంత కావాలో చెప్పు ఇస్తా. ఒక్క పని వదిలిపెట్ట కూడా వేసిపోవాలా మరి? అబ్బా ఇది ఇంత పనులన్నీ చేయమంటుంది. ఏడికైతే గాడికాయ కనీసం 4,000 అడిగితే 3,000 అన్నీ కదా. ఆఖరికి 1000 ఇచ్చిన చాలు, రాని కాడికి రాయినయ్యం. ఈ గంట గర్వాలని నేను చేయాలి మరి.
ఏదో బీపై చూస్తాను ముందుగానే చెప్పు మరి పైసలు ఎన్ని కావాలో. ఏ పోరి నువ్వేందో పరాయి దానివా ఏ దగ్గర దానివైనా అవుతుంది ముందుగానే పని తర్వాత పని గట్లనా సరే మరి మొదలు పెట్టు శీఘ్ర కట్టాడు ఉన్నది. అయ్యో క్లాస్ ఎందుకు ఇస్తాను నేను నైట్ వచ్చే గోమెట్టి నాయ్ ఇక్కడ కూర్చోక మంచిగా టీవీ వేసుకొని బయట కింద కూర్చుంటా. అబ్బా ఆడమంతా గారేనట్టు అవుతుంది ఓ పోరి ఉన్నవానే ఏంది అబ్బా ఆకులు ఉడిచి అలుపు చల్లి వరకే పానమంతా గావరైతుంది నువ్వు చేసిన సగం పనికే పానం కావాలైతే ఎట్లా మరి ఇంకా సగం పని ఎవరు చేస్తాడు. నువ్వు గిట్లయితే నేను పైసలు ఇచ్చుని నడవదు. ఇదైతే ఫైనల్ మరి పోతా పో ఇంటికి. ఆగో ఇదో లింక్ పెడతాను వానే దుంపదేగా ఇప్పుడే పూలకెళ్ళి తీసిన కండగడ్డలు ఎక్కున్నావు ఎందుకు పోషవ్వా కోపానికి వస్తాను. ముందుగా మనం మాట్లాడుకున్నట్టు పనులన్నీ ఎత్తేనే పైసలు ఇస్తా లేకపోతే ఇయ్యను. ఇల్లే ఉన్న తగదా దండుగా చెప్పు సపరేకి ఇంటికి పో నేను చేసుకుంటా మీతై. అయితే మన తీయే సగం పని అయితే చేసిన సాతనే సాతగాక ఇంత సగం పని చేస్తే నాకు 4 రూపాయలు వస్తాయి ఏం చెప్తిగా చేత్తీ మరి. అబ్బాయి అయిపోయిందా? అయిపోయినాయి కదా కిచెన్ రూమ్ లో పెట్టిరాపు పైసలు తెస్తా. ఇగో పట్టు. ఏంది ఇవన్నీ పనులు ఎత్త 100 రూపాయలు ఇస్తావా? ఈ 100కేమత్తలే ఈ 100 నీ బొందమే పెట్టుకో నాకు మాత్రం 1000 రూపాయలు. నన్ను పొంద మీద పెట్టుకో అంటావానే కూర అట్టలు కడుక్కొని బతికేదానా? నీ నోట్ల పురుగులు పడా నీ నోట్ల జల్లలు పడా నీ ఇంకేమున్నాయి తిట్లు. పెద్ద బిడ్డ మొఖం దానా గిట్ట చుట్టాను నీ నాలుక నక్కలు గుంజా నిన్ను మొద్దులలో పెట్ట నిన్ను జీరయ్య సింపయ్య నాతోటి గొడ్డు సాకిరి చేర్చుకున్నట్టు ఇంటి నిండా పనంతా చేర్చుకున్నావు. ఎన్ని రోజుల కింద ఇడిచిన చీరలు విండించుకున్నావు. ఆ బాడుకా వాళ్ళు ఏమేం చేసిండో ఆ లావు విండించుకున్నావు ఆ తువాల విండించుకున్నావు. నీ నోటే పుక్కిని చూస్తే ఊమే ఖరాబ్ అవుతుంది. నా నోట్లు చూస్తావానే పిచ్చి మొక్కలు చెప్పు. తేపో 1000 రూపాయలు. నిందేను నీకు ఈ పిచ్చి లేకనే నీ ముఖానికి ఎట్లున్నా చూడు ముఖం ఇట్లా ఇట్లా అనుకుంటా చూస్తాను. నీ ముఖం ఎట్టుందా ఇట్లా పలికిపోయిన పర్రసగ ముఖం దానా? అవునవును ఎవరిది పలిపోయిందో ఎవరిది పరవైందో తెలుస్తాను బాగా. నువ్వే చేస్తాను కాదే పనులు నీ చేయమనే బతలాడిందానే. పందికి ఎక్కువ ఉన్న బర్రెకు తక్కువ ఉన్నవే. మరి నువ్వెట్టునే గుర్రానికి ఎక్కువ తక్కున్నావా? లోన్లు వచ్చిన బర్రెలు ఎక్కువ ఉన్నావు. నోరు బాగానే ముసల్దానా నీ నోరు ఎట్లా ఎత్తుందే? ఏగి అన్న వరకు గుంజు గుడాలు పెడతా. గుడాలు బాగానే ముక్కునే గుద్దితే మనకు ఎక్కుమంటే ఎవరుకుంటాను దవడ నువ్వు కదిలి బట్టి వస్తుంటానే నీ కూడా వస్తుంటానే. ఏ నీకు ఇప్పుడు అత్తే అప్పటి నుంచి లొల్లి పెట్టుకుంటాను మెల్లగా వస్తాను పెళ్లి కొడుకు వచ్చినట్టు పెట్టుకుంటారు. ఇరవడతలేవా షోలు నీకు? అలా చూడురా నీ పెన్న మాసం అంటే ఆడదాన్ని నేను ఈ ఊళ్ళో ఎవరిని చూడలే. ఇవో ఉన్న పని అంతా చేయించుకున్నది అలుకుజల్లి నా ముగ్గేసిన బట్టలు విని బోళ్ళు తోమిన 100 రూపాయలు ఇస్తాందిరా. ఎటువంటి అట్ట తిడుతుంది దాన్ని. అడిగిన పైసలు ఎంత ఇవ్వాలంటే ఏమన్నావు నువ్వు? ఓ ముందుగల పని తర్వాత మణి అని అన్నావు. ముందుగల పని తర్వాత మణి అని అన్నావు. 100 రూపాయలు అంటే తీసుకుంటలేదు మరి. అయినా ఏం పని చేసావు నువ్వు? ఇవన్నీ పనులు చేయించుకొని 100 రూపాయలు ఇస్తానంటే నీకు నీ పెద్దకి న్యాయం అయితే నేను చెప్తా నీ పంచాయతీ మొత్తం చెప్తా పోసావు నువ్వు బాధపడదు. ఇప్పుడు ఎన్ని పనులు చేయించుకొని చూసా 100 రూపాయలు ఇచ్చుకునే తప్పు కాదే తప్పు కాదు అని చెప్పబోతాను నువ్వు లేతానే చెప్పదా ఇన్ని పనులు చేయించుకొని తప్పు కాదు నీది 100 రూపాయలు ఇచ్చుడు కానీ
ఇంత పైసలు ఈ నువ్వు ఇది చెప్పాలి దాని తప్పు ఆరి ఏదన్నా నలుగురు మెచ్చేటట్టు ఉండాలి ముచ్చట చెప్తే ఎరికేనా నిన్ను నీ పెళ్ళానికి ఆడకి చూస్తాడు ఊచనోళ్ళు కూడా ఏయ్ జీవాన్ని పని చేసుకొని 100 రూపాయలు నేను చుట్టం లెక్క ఎంతో కొంత ఇయ్యాలి కానీ పురాంగ 100 అనరా ఇంకేంది నువ్వు సుట్టవుతాను నీకు నాకు ముందు పని తర్వాత మనీ అని అన్నది సరే పట్టు అని 100 రూపాయలు ఇచ్చిన తీసుకోపోవాలి ఇప్పుడు గిరాని ముచ్చట్టు మాట్లాడుతుంది ఇప్పుడు చెప్పేవాళ్ళు తప్ప ఈ 100 రూపాయలకి ఏమత్తా చెప్పరా నువ్వు అత్తగానే పోసావా ముదాలే గింత మాట్లాడుకో అని కరెక్ట్గా నా పిల్ల మైకి వచ్చి చెప్పినట్టు చెప్పినప్పుడు మరి గింత అయితేనే ఓ 1000 రూపాయలు అంటాను నీకు దగ్గర మనోళ్ళని చేసిండ్రా దానికన్నా విశ్వాసం కొంచెం ఆగే కొంచెం బాగా నా ఇజ్జత్ దిగ దాని ముంగట కొంచెం అది ఉన్నప్పుడన్నా ఓపిక పడరా అది లేనప్పుడు అంటే ఎట్ట పడితే అట్ట మాట్లాడితే కానీ ఆగు నేను మాట్లాడతా పోసావా ఒక్కటే ముచ్చట అది ముజాలు నీకు చెప్పింది ఏమని చెప్పింది ముజాలే గింత అని మాట్లాడుకో పోసావా అని అంటే నువ్వేమన్నావు పుట్టవో గిట్టవో ఏదో అన్నమాట ఈ మధ్యలో అయిపోయింది అదంతా ఇప్పుడు పని చేసినాక మీరిద్దరు వెళ్ళి పెట్టుకుంటే నేనేం చేయలేను తప్పు అయితే 100% నీదే ఏంద్ర పురాంగత్వాన్ని మాట్లాడతాను పెద్దరాయుడు సినిమాలో రజనీకాంత్ చెప్పినట్టు చెప్పబడుతుంది తీర్పు నీ తీర్పు గంగ గోదావరి నిండా నా తప్పారా ముసల్లాన్ని అలసాతనే సాధనగా చేసి నాతో చేర్చుకుంటే నీకేం మంచిది కాదురా నువ్వు ముసల్దానివా ముసల్దాని తీరు చేస్తాను అడుగు అయ్యో నీ ఐస్తానం అక్కలు కానీ ఎన్నొద్దులో నీ ఐస్తానం ఏమి చూసి ముడుతున్నావు ఇగో గవ్వని చదువురాదు కానీ అదన్న మీద తెచ్చింది ఏంది ఇచ్చేది నువ్వు కూడా నలమకపోడా 100 రూపాయలు తీసుకోపోమని ఇచ్చాలి 1000 అని చెప్తా పుణ్యాలు కట్టానే పైసలు సంపాదించుకొచ్చి కట్టలు దాస్తాను కనీసం 500 మాట్లాడతా ఇది మాట్లాడతా ఎట్ట పాడైనా చేసుకున్నారో భార్గవ్ ఒకరికి ఆడేసి వేసినట్టున్నది నీ చెంప వాగపోతే చెప్తా సపరేట్ ఇట్లా నడవు ఇవరకు మూడో ఒకడు ఒక షెట్టాన్ని దెబ్బ కూడా వేయలే. నీకు మూడేంది 100 మొగలు కూడా ఉంటారు నీకు ఉంటారు అన్నిల వరకు పెళ్ళమా అరికాలకు సున్నమా అని ఈ సొంటేషన్ చేయబట్టే పోయిర్రు చేసుకున్న వాళ్ళందరూ పోతారు నీ మగడు కూడా పోతాడు ఆగరా నేను చెప్పేది ఏంది చెప్పేది 100 రూపాయలు ఇచ్చి పంపిలేకుండా సపరేట్ ఇట్లా పోతాను ఇగో ఇంటికే పో నువ్వు మంచకే పో నరిగా ఇంకోసారి నీ ఇంటి మొక్కని రాని చెప్తాన్నా నన్ను రాగభంగం అందరి తిరిగి చీపురి మీద పట్ట చీపురి మీద ఊరోళ్ళది పోసి మొక్కలు చూస్తా తెల్లారి వరకు తెల్లగైతావు వాడుకో నా చెప్పినట్టు వేరే నాకేమద్దు పోరా నా పేరు మీద పోరు నీ పేరు నువ్వు 100 రూపాయలని ఏ పాటు పెద్దగా అవుతారో ఏ పాటు పొడవు అవుతారో కాదు ఏంది షెట్టాలు ఇన్నే నిలుస్తున్నావు పో అట్లా పైసలు వాడికి పోతాను నేను పోనంటున్నా కానీ ఇప్పుడు ముసల్దాన్ సంగతి లేదు సపరేట్గా పోను ఏదో పైసలు పట్టుకొని అంటే పాపం తగ్గుతుంది ఇక ముసల్దాంతో చేయించుకొని సపరేట్ ఏంది పాపం దాకేది ఏమట పోనాడు అది ఎంతమంది చేయలేదు నువ్వు ఇంట్లో ఏం పని చేస్తాను గాయతో ఆ పని ఎందుకు అరే నీకెందుకు నలవకపోవడం నాకు అర్థం కాదు నువ్వు చేస్తా మరి చెయ్యి గాయ మొక్కదా ఇది మంచి మొక్కదా నన్ను తిరుగుతానే గాయతానా ఇవాళ కూరపోను అన్నీ ఏం తినిపోవనే కూర లేదు గువ్వ లేదు సపరేట్ పైసలు తీసుకురా ఫస్ట్ నువ్వు పోయి పైసలు తీసుకురాబోతే పోయే వరకు పొద్దు ఊగుతుంది ఆడ ఎట్లుండాలి ఎండకు ఓ అన్నం తినండి చేయండి పోయి రోజు పోతానే మంచిగా తిని తాగిపోతానే ఇవాళ ఒక్కరోజు తినకుంటే ఏం గొప్ప మురుగలు కానీ సపరేట్గా పోయి రాపో ఫస్ట్ నువ్వు అంగేసుకొని నడు ఏదో మాట్లాడతాను నిమిషం నడు నడు ఇప్పుడు నువ్వు పోతానవా ఎటు గదే అట్లా పైసలకు పోతా మరి అట్టిగానే పోతానో తినవా ఇవాళ ఏమంటున్నాను ఏం మాట్లాడినా అన్నం కూరపు అన్నం అనలేదంటివి నిన్న మొన్న తాగి తిన్నది లేదా అంటే మళ్ళీ ఎట్లా తినిపోతారు అన్నం చూడలేదు ఎట్లా తినిపోతారు రాత్రి తీసాలనం ఉన్నది ఇంత పచ్చడి వేసుకొని తినిపో మళ్ళీ ఎన్న అడ్డం పెడితే నా మీద కత్తది నిన్ను మనిషి అన్న అయితే నిజంగా నీ తలకాయ కొమ్మకం కావాలి మాట్లాడతాను నువ్వు కూరపు అన్నం అనలే అంటావు నిన్న మొన్న తిన్నా లేదా అంటావు మళ్ళీ ఇప్పుడు సరైన తినిపోమంటావు మాసాలు నువ్వు అన్న మాటలకు మొత్తం రెండింది నేను పో నీ కడుపే మాడుతుంది నాదే మాడతా కడుపు నీ మంచిగా తినిపో అనుకుంటా పండు అంతే పట్టు చిచి అడగద్దు అనుకుంటేనే అడిగిన అయ్యో నాయ కూడా అట్లా పైసలు రాలేదురా మరి నాయ ఇంత అడగత్తావా సరే పైసలు తెత్త తీపోసావా అయితే కానీ పొద్దుగాల జరిగిన ముచ్చటకు కొద్దిగా మనసులో పెట్టుకో
అది పెద్ద గయ్యాడి నా పెళ్ళం అంటే పెద్ద గయ్యాడి, నేను ఏం చెప్పుకోవాలి. గిట్టనే రోజుకోవాలైతే రోజుకోవాలతోటి గట్టి పని చేస్తుంది, మంచిగా ఉంటాను. ఈ నెయ్యలా అనుకోకుండా నువ్వు బలైన, అది నీ దురదృష్టం. మొన్నోగలు అవతల మొన్నోగలు ఎవరు దొరకపోతే నేనే చేసుడు అవుతుంది. కొద్దిగా ఇట్లా చూసుకుంటే ఎట్టరా మరి? వాళ్ళ అబ్బాయిని పిలిపించి అడిగేపోయాను గంత రంకులాడదని నేను ఏడు చూడలే ఎరికేనా. ఓ అసొంటి బొచ్చ జరిగినాయి పోయా. పిలిపించిన పెద్ద మనుషులను పిలిపించిన, మా ఇంటికాడ పంచాయతీ అయింది, వాళ్ళ ఇంటికాడ పంచాయతీ అయింది. ఏమున్నా గట్టిన మాట్లాడుతుంది, ఏమన్నా అంటే పంచాయతీ అయిపోయినాక నువ్వు విడిచి నేను ఉండా, నువ్వు లేకపోతే నేను చస్తా అని కాలేనే పడుతుంది. నేనేం చేయాలి? కట్టుకున్న మానానికి సపరేట్గా భరిస్తాను. నేను కుపే చెప్పాలారా? ఏంటి పోయా సరే పోషావా, మంచి ఐడియా ఇచ్చినావు, థ్యాంక్స్. ట్యాక్స్ పక్కకు పెట్టు కానీ నేను మా చెత్త కానీ నువ్వైతే గట్ల పైసలు మర్చిపోకు. నువ్వు వడ్ల పైసలు మర్చిపో, ఇంకా నేను తెస్తా నీకెందుకు, నువ్వు మర్చిపో. సరే మరి. సరే సరే పోషావా. ఇదో మరి మీ ఇంటికి రావాలా, నువ్వే మా ఇంటికి వస్తావా? నేను మీ ఇంటికి మళ్ళీ అంతే మా ఇంటికి వస్తాను, నువ్వు మీ ఇంటికి వచ్చేస్తుంది. ఖర్చు ఏమైతుంది, నేను మీ ఇంటికి వస్తా. దాని ముందు ఎత్తి తెచ్చుతుంది బాగోతావా? సరే రా, మా ఇంటికి అయితే మా ఇంటికి రా. సరే పైసలు పట్టుకుని వచ్చినా కలుపుతా. సరే మన బతుకలు రారా పిల్లగా. ఏ అలా అయిపోయి ఇంకా అత్తలేడేంది, మబ్బత్తాండి చీకటి అవుతుంది. ఏందో గట్ల చూస్తాను ఏందంత కొత్తగా, నరాలు తెగి పాడైతాయి. పనులు ఎందుకు కొరుకుతానో అంతగానో, ఏమైనా పిచ్చి కుక్క కలిసింది ఏంది రాంగా, అంత చిత్రం చేస్తలేంది. ఏం పుట్టింది రా నీకు? నీ మొండి వల్ల దెబ్బ పడైంది. రోజు తాగొచ్చి మంచిగా పంటావు కదరా, ఇవాళ ఏం పుట్టిందిరా నీకు? తలకి దెబ్బ పడైంది. ఏందే సంపుతా ఏం పుట్టిందిరా నీకు? మనవాడే మాట్లాడతాడు, దయ్యం గిట్ల పట్టింది అయ్యేది నీకు. బయటికి పోరాగానే గిట్ల చేస్తాను, అంత కొట్టి కొట్టి చంపుతాను. కూతురికి వాళ్ళింది కాళ్ళు పట్టించుకొస్తా. ఆ పోషు ఉన్నది కదా, ఎట్లా అట్లా బట్లాడదాను, కాళ్ళు మొక్కి కాళ్ళు పట్టించుకొస్తా. మా పోతే పట్టిస్తా మనకి అయితే అత్తరు. ఓ పోషక్క పొద్దుగాలన్నీ మనసులో పెట్టుకోకు. ఒక దయ్యం పట్టిన వాళ్ళు ఏస్తాడు, ఒక్క రాడన్నా ఒక్క దెబ్బన్న కొట్టునోడు ఏనా గొంతు పట్టుకొని చంపడానికి వచ్చింది పోషావా. అయ్యో వానికి ఏం పుట్టింది? చిలుక కోరికలు గీతలు కూడా పడ్డాయి కదా నీ పాపం. మొత్తం కొట్టి కొట్టి తలకే మొత్తం బాగా కొట్టిడు. ఏ దయ్యం పట్టిందేమో అంత ఆగవాలని చెప్తాను, అందుకే నీ దగ్గరికి వచ్చిన. మనసును పెట్టుకుంటు అయితే మనకి కూర్చొని అవి తీసుకొస్తా. జర చెప్పు, ఉన్నది లేదు అంత చెప్పి కదా ఏం దయ్యం పట్టిందో ఏమో దాన్ని విడుగు. ముద్దుగానే ఉన్నాయి. ఈ పోయినేడు మొన్న పట్టించిన పోషామా. సరే ఈ ముచ్చట పక్క పెట్టుకొని మా ఊరు ముచ్చట చూడు జరా. మనవడు అంటాను అదంటాను, ఓయి నచ్చకపోతే ఇచ్చిపెట్టి పోన మనవడిని అని అంటాను. ఏం అర్థమైతలేదు. ఆయన లోపల ఏ దయ్యం ఉండదో ఏ పూత ఉండదో జర రప్పి.
నువ్వే బాధపడకే నేనున్నా కదా. ఎన్నడు ఒక్క మాట కూడా అన్నాడు, ఒక దెబ్బ కూడా ఎన్నోడు ఎలా తలకేవర కొట్టి కొద్దు తీసుకు నా జీతం అంతా ఆగమాగమైతుంది. జర ఏమవుతావో రమ్మను పోషవ తల్లిని బాంచ ఎవలాడ రాజన్న, గోదల మల్లన్న, శ్రీశైల మల్లన్న, కౌరేలి మల్లన్న, కొండగట్ట అంజన్న, సమ్మక్క సారక్క, వినాయకుడ, ఏదట కట్టమైసమ్మ, ఎల్లవ తల్లిని బాంచను, కనక దుర్గమ్మ, బది పోషమ్మ. చెప్పు. ఇగో మరి ఇంట్లో పోరడు గాయ ఎత్తాడు, లగ్గమైకి నేను పొద్దు అవుతుంది, చెటాన దెబ్బ వేయలేదు, మరి పోరని ఎటువంటి తట్ట కొట్టిండు, మరి దాగరా దయ్యమా దేవుడా ఏదన్నది తేవాలి, ఏదన్నది తెస్తేనే పోరి ఏదో ఒకటి చెప్తుంది. మరి ఇట్లా కట్టపెడితే ఎట్లా గాల దేవుడా దయ్యమా చెప్పురి జర చెప్పురి. నాకు నన్ను కోసం ఉంచుకుంటాను, నచ్చిన నా గొంతు పట్టుకొని సబ్బోయిండమ్మా. రాయేసుడైందా 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 కాదా 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 ఎల్లవ తల్లి చెప్పు జర. కాదు మరి దేవుళ్ళ కొంటతనం కాకపోతే మరి ఏందో వచ్చి చెప్పాలి. ఇప్పుడే ఇప్పుడే తిరగాలి, గిట్లనే తిరగాలి. పోషవా మొన్న వారం కాని వారంలో ఆదివారంలో మల్లవ్వ చచ్చిపోతే దినాలో పోయి తినచ్చిండు. మరి అది గిట్ట ఏంది? అది బతుకున్నప్పుడు మంద అమ్మితే రోజు 90 తాగొచ్చేది. 90 కాదు, కోటలు కాదు, పుల్లు బాటిల్ అనేది తెప్పిస్తా కానీ జర పంచని చెప్పుర్రి. ఎవరు మల్లమ్మ ఉండాలి, మల్లమ్మ ఉండాలి, మల్లమ్మ ఉండాలి. మల్లమ్మ కాదట కాదే పోరి, మరి బయట వాళ్ళు ఎవరు కాదట. మరి మరి ఇక బయట కొంటతనం కాకపోతే ఇంటనే కావాలి. ఇంట్లో ఎవరు ఉన్నారు? ముసలోని పేరేంది, ముసల్దాని పేరేంది? ముసలాని పేరు కదా, ముసల్దాని పేరు గుడాల బుచ్చవ్వ. గుడాల బుచ్చవ, గుడాల బుచ్చవ, గుడాల బుచ్చవనా? మరి పోరడు గాయ ఎత్తాడు, గత్తరు ఎత్తాడు, పోరుని ఎటువంటి తట్ట కొడతాడు, దూదాము ఎత్తాడు, ఇంట కాళ్ళు ఎత్తలేదు. మరి గాల దూల దావర దయ్యమా కావాలి. గుడాల బుచ్చవ ఉండాలి. ఏం తక్కువైందో చెప్పు మరి. గుడాల బుచ్చవ ఉండాలి, గుడాల బుచ్చవనే, గుడాల బుచ్చవనే, గుడాల బుచ్చవ.